అంటే ఇక్కడ కరప్షన్ని జనరలైజ్ చేసింది ఆవిడ. కాబట్టి ఈ డబ్బులకు అలవాటు పడ్డటువంటి వాళ్ళు మమతా బెనర్జీ కరప్షన్ పెద్ద కరప్షన్గా చూడరు. మనకి ఆంధ్రాలో జరిగేటటువంటి తరహా అదే కదా. నేను ఇప్పుడు జనాలకు అలవాటు చేశాక జనం మేమేంత తింటున్నప్పుడు నాయకుడు కత్తి ఎక్కువ తింటే తప్పే ఉందిలే అనే స్టేజ్కి వచ్చేసారు. అంతే కదా. అందుకని ఇక్కడ కరప్షన్ అనేటువంటిది పెద్ద సబ్జెక్ట్ కాదు. మాకే 2000 ఇస్తున్నాడు ప్లస్ ఆ డబ్బులు ఈ డబ్బులు ఇస్తున్నారు ఏముందిలే అనేటటువంటి స్టైల్లో ఉంది. సేమ్ అక్కడ ఆవిడ అట్లా చేసేసింది. సంక్షేమ పథకాలు ఈ కాన్సెప్ట్. ఇంకోటి అక్కడ ఆవిడకి ఉపాధి ఉద్యోగం ఉండనియదు పెద్దగా. ఎప్పుడు ప్రభుత్వం మీద ఆధారపడేలా చేస్తుంది. ప్రైవేట్ కంపెనీలు ప్రోత్సహించదు. ఇప్పుడు చంద్రబాబు తెలంగాణలో ఎందుకు దెబ్బతిన్నాడు? హైదరాబాద్లో అక్కడ ఆయన పెద్ద ఎత్తున కంపెనీలు ప్రొజెక్ట్ చేసుకొచ్చాడు. వచ్చినాయి నడిచినాయి. అందులో ఉద్యోగాలు చేసేవాడు మేము బాబు వల్లనే ఉద్యోగం అనుకుంటాడా? ఇవాళ ఉద్యోగం పొందుతున్న సాఫ్ట్వేర్ ఇంజనీరు అనుకోడు కదా. కాబట్టి ఆ ప్రైవేట్ కంపెనీల వలన అయితే అట్లా ఉండదు. అందుకని అక్కడ బెంగాల్లో కమ్యూనిస్టులు కానీ తృణమూలు కానీ ప్రైవేట్ కంపెనీలని ప్రోత్సహించరు. వాళ్ళు ఓన్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలో కంపెనీలు మాత్రమే ప్రోత్సహిస్తారు. అక్కడ సచ్చినట్టు ఈ ప్రభుత్వం చెప్పినట్టే ఉద్యోగం ఉంటుంది, లేకపోతే ఉండదు. అంతే కదా. కాబట్టి అక్కడ ఆధారపడే కర్మ పెట్టించారు వాళ్ళకి. కాబట్టి మమతా బెనర్జీకి అక్కడ టెంపో ఎక్కువ ఉంటుంది. రెండవది ఏంటంటే నేను చెప్పినట్టు ఈ కమ్యూనిస్ట్ ఐడియాలజిస్టులతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు హిందువులను ఒక్కళ్ళనే ద్వేషిస్తారు, ముస్లింలను ప్రేమిస్తారు, ముస్లిం విధానాన్ని ప్రేమిస్తారు. ఇప్పుడు హిందూ మహిళల్లో బట్టలు సరిగ్గా వేసుకెళ్ళండి అమ్మా అని ఎవరన్నా అన్నారంటే కనుక రచ్చరచ్చ చేస్తారు. అక్కడ బురకా లేకుండా బయటికి రాకూడదంటే వాళ్ళని సమర్థిస్తారు. అది వాళ్ళ విధానం అంటారు. అది వాళ్ళ